కాకరకాయ వేపుడికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, కారం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పసుపు, సాల్ట్, పల్లీలు, కరివేపాకు, ఆయిల్. ఫస్ట్ కాకరకాయ ముక్కలు కోసుకుని ఉప్పు, పసుపు వేసి ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా వేగిన పల్లీలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదో ప్యాన్లో కరివేపాకు వేయించుకోవాలి. ఆయిల్ ఏమి వేసుకోలేదండి. ఇలా గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఫస్ట్ కాకరకాయ ముక్కలు ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టాం కదా, అవి ఇందులో వేసుకోవాలి. పల్లీలు ఇలా నలిగిన తర్వాత కారం వేసుకుని తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక 5-6 ఉల్లిపాయలు ఇలా వేసుకొని కుమ్ముకోవాలి. పల్లీలు, వెల్లుల్లిపాయ, కారం, జీలకర్ర దంచి పెట్టాను. పల్లీలు, కారం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, దీంట్లో లాస్ట్ని వేపిన కరివేపాకు వేసి దంచుతున్నాం. కాకరకాయ ముక్కలు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న పల్లీలు, కారం, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు ఈ మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకోవాలి.
కారం, పల్లీల కారం. ఇప్పుడు మామూలుగా మనం వేపు పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. కాకరకాయ ఎల్లుల్లిపాయ కారం రెడీ చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.